హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. నిన్న క్లోజింగ్ వచ్చేసి 24,055 అనుకుంటే ఈరోజు మనకి 24,300 దగ్గర ఓపెన్ అయింది. 24,300 ఓపెనింగ్ అయితే 24,000 నియర్ బై మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మనం 24,000 లెవెల్ని ఒక బేస్ లాగా భావిస్తూ ఇక్కడి నుంచి 24,250 పాయింట్స్ వరకే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మార్కెట్ కొద్దిగా అప్ సైడ్లోనే ఓపెన్ అవ్వడం, అక్కడి నుంచి కొద్దిగా వోల్టాలిటీ తోటి నిన్న రీచ్ అయిన హై కన్నా కూడా మార్కెట్ బెటర్గా వెళ్ళింది పైకి. అది కూడా 24,382 వరకు వెళ్ళింది. 24,382 హై. సో ఈ లెవెల్ నుంచి మార్కెట్ మనం ఏదైతే లెవెల్ ఎక్స్పెక్ట్ చేసామో డౌన్ సైడ్ 24,000 నుంచి 24,250 ఈ రేంజ్కి వచ్చేసింది. అలానే ఇంట్రాడేలో చూసుకుంటే 23,960ని హిట్ చేసింది. ఇంట్రాడేలో 23,960. సో ఇంచుమించు 24,000 లెవెల్కి దగ్గరలోనే ఉంది. అలానే ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 23,992. ఇది యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన 24,000 లెవెల్కి ఇంచుమించు అదే లెవెల్ దగ్గర క్లోజ్ అవడం అయితే జరిగింది. దట్టు ఈ లెవెల్కి దిగువన క్లోజ్ అయింది. దీన్ని బట్టి మనం నిన్న డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని రేపటికి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. 24,000 నుంచి 23,750. మార్కెట్లో కొద్దిగా వోల్టాలిటీ తోటి ఇంత హై వెళ్ళినా కానీ ఈ హైలో మార్కెట్ నిలవలేకపోయింది. టోటల్ హై అండ్ లోస్ ప్రకారం రేంజ్ చూసుకున్నట్లయితే ఇట్స్ మోర్ దెన్ 400 పాయింట్స్ ఇంత రేంజ్ క్రియేట్ చేసింది. సో నిన్న 450 పాయింట్స్ అరౌండ్ ఉంది, ఈరోజు కూడా ఇంచుమించు అంతే ఉంది. సో అంత రేంజ్ క్రియేట్ చేసి మార్కెట్ ఈ హై నుంచి కూడా డౌన్ సైడ్ ఫాల్ అవుతూ క్లోజ్ అయింది. మార్కెట్ కొద్దిగా బేరిష్ మోడ్లోనే చూడొచ్చు 24,000 బిలో. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ దగ్గర ఒకసారి లెవెల్ డ్రా చేసుకుంటే ఇక్కడ ఈ క్యాండిల్లో వచ్చిన హై 24,260 ఉంది. సో ఈ లెవెల్లో 24,250 ఉంది. మార్కెట్ ఓపెనింగ్ 24,200 మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి దిగువనే ఓపెన్ అయింది. బట్ కొద్దిగా బయ్యింగ్ మూమెంటం తోటి ఈ క్యాండిల్ ఎప్పుడైతే 24,300 అబోవ్ క్లోజ్ అయిందో 1 అవర్ పాటు ఇదే రేంజ్లో కన్సోలిడేట్ అయింది మార్కెట్. సో ఆ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి రేంజ్ అనేది షిఫ్ట్ అయిపోయింది. 24,250 టాప్ లెవెల్లో అండ్ లోవర్ సైడ్ వచ్చేసి 24,000 లెవెల్. ఇక్కడ చూసుకుంటే ఇనిషియల్గా 10:30 నుంచి 12:30 వరకు ఈ 2 అవర్స్ పాటు 24,250 లెవెల్ని ప్రతి క్యాండిల్ టచ్ చేస్తూ వచ్చింది. ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తూ ఇక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అయ్యి లాస్ట్ 1 అవర్లో ఈ 24,000 లెవెల్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసి ఫైనల్గా ఇదే లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. 23,992 ఇదే యాక్చువల్ క్లోజింగ్. సో దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ 24,000 నుంచి 23,750. ఈ 250 పాయింట్స్ రేంజ్ని నిఫ్టీ 50కి ఎస్టిమేట్ చేస్తున్నాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న ఏదైతే టోటల్ రేంజ్ ఉందో హై అండ్ లోస్ ప్రకారం చూసుకున్నట్లయితే సో నియర్లీ 1,000 పాయింట్స్ రేంజ్ ఉంది. అలానే ఇక్కడ కూడా హై వచ్చేసి 50,688, దీన్ని 50,700 అని తీసుకుందాం. అలానే లో చూసుకుంటే 49,660. 49,660 ఇది లో. అలా మార్కెట్ ఓపెనింగ్ చూస్తే నిన్న క్లోజింగ్ 50,000 నియర్ బై వచ్చిన తర్వాత ఈరోజు ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి 50,436 దగ్గర ఓపెన్ అయింది. 50,436 ఇది యాక్చువల్గా మార్కెట్ ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఒక 250 పాయింట్స్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాక ఇక్కడి నుంచి కరెక్ట్ అవ్వడం జరిగింది. సో నిన్నటి హై కూడా మార్కెట్ టచ్ చేయలేదు. సో అక్కడి నుంచి మార్కెట్ ఫాలో అవుతూ మోర్ దెన్ 1,000 పాయింట్స్ కరెక్ట్ అయింది. టాప్ లెవెల్ నుంచి చూసుకుంటే మోర్ దెన్ 1,000 పాయింట్స్ కరెక్ట్ అయింది. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ ఏమో 49,750 దగ్గర క్లోజ్ అయింది. మనం ఈ క్లోజింగ్ బట్టి 50,000ని ఒక బ్యారియర్ అనుకున్నాం. బట్ నిన్నటి రేంజే ఈరోజు కూడా ఎక్స్పెక్ట్ చేసింది. బట్ నిన్నటి రెడ్ క్యాండిల్ కన్నా ఈరోజు బాడీ ఇంకా హెవీగా వచ్చింది. సో దీన్ని బట్టి ఈ 50,000 లెవెల్ రేపటి మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా కన్వర్ట్ చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిన్న 50,000 అబోవ్ మార్కెట్ క్లోజ్ అయింది. బట్ ఈరోజు 50,000కి దిగువన అంటే ఒక 250 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. కాబట్టి 50,000 నుంచి 49,000
సో రేపటి ఎక్స్పైరీకి ఈ 1000 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది 50,500 ఈ రౌండ్ ఆఫ్ మార్క్కి దగ్గరలో. సో ఇక్కడ బాడీ పరంగా చూసుకున్నా ఈ 50,500 మనకు ఒక రెసిస్టెన్స్ వాల్యూలా కనపడింది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇనిషియల్గా ఈ 50,000 బేస్ దగ్గర ఫస్ట్ హాఫ్లో అంతా కొద్దిగా సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది. బట్ మార్కెట్ వీక్నెస్తో ఉండడం వల్ల ఇక్కడ ఫస్ట్ టైం టెస్ట్ చేసింది ఈ సపోర్ట్. సెకండ్ టైం ఎప్పుడైతే టెస్ట్ చేసిందో సో అక్కడి నుంచి ఈ 50,000ని మనం రెసిస్టెన్స్ లాగా గమనించవచ్చు. 130 తర్వాత నుంచి మనం 50,000 బిలోనే టోటల్ మార్కెట్ అంతా మూవ్ అయింది. ఇంకా ప్రిసైజ్గా చూసుకోవాలి అంటే ఈ లెవెల్ రౌండ్ ఆఫ్ ఫిగర్ క్రాస్ అయ్యాక కొద్దిగా మినిమల్ రేంజ్లో మార్కెట్ని ఉంచడానికి ట్రై చేస్తూ 49,750 దగ్గర మార్కెట్ని బ్యాంక్ నిఫ్టీని క్లోజ్ చేశారు. సో రేపటి మార్కెట్లో కొద్దిగా మూమెంటం అయితే వస్తుంది. 50,000 మార్క్ ఇది ఒక సైకలాజికల్ లెవెల్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇది ఒక రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఇక్కడి నుంచి ఫర్దర్ మోర్ డౌన్ సైడ్ చూసుకుంటే డౌన్ సైడ్ ఉన్న రౌండ్ ఆఫ్ ఫిగర్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1000 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టోటల్గా. బికాస్ నిన్న మనకి 1000 పాయింట్స్ రేంజ్ ఉంది, ఈరోజు 2000 పాయింట్స్ రేంజ్ ఉంది. కాబట్టి రేపు కూడా ఇంకా ఇదే వోల్టాలిటీ అనేది కంటిన్యూ చేస్తుంది అనేది మన ఒపీనియన్. చూద్దాం రేపటి ఎక్స్పైరీకి మనం ఎక్స్పెక్ట్ చేసే జోన్ అయితే ఇది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel SV Trade Vlogs. Bye guys, see you tomorrow.